మీ అందరికి కూడా రిక్కీ పాంటింగ్ అనే పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు కదా. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్స్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రిక్కీ పాంటింగ్ అవ్వడానికి కూడా చెప్పాలి. అయితే మరి ఇదే రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి 2 ఓడే వరల్డ్ కప్లు గెలిపించాడు. దాని తర్వాత 2 ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా అందించడం జరిగింది. అయితే మరి అతను ఓన్లీ కెప్టెన్గా మాత్రమే కాదు, అతను బ్యాట్స్మెన్గా కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇదే రిక్కీ పాంటింగ్ తన లైఫ్ కెరీర్లో మొత్తంలో కూడా చూసినటువంటి టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరు అనే దాని గురించి అతనైతే రివీల్ చేయడం జరిగిందనమాట. అయితే అతను చెప్తుంది ఏంటంటే ఈ టాప్ 5 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి బ్రెయిన్ లారా తీసుకుంటానని చెప్పేసి, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్, దాని తర్వాత వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్. సో దాని తర్వాత లాస్ట్ 2 బ్యాట్స్మెన్స్లో వచ్చేసరికి ప్రజెంట్ జనరేషన్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి జో రూట్ అలాగే కేన్ విలియమ్సన్. సో వీళ్ళు 5 మాత్రమే నాకు ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ అని చెప్పేసి రిక్కీ పాంటింగ్ అయితే చూడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే బ్రెయిన్ లారా గురించి మాట్లాడాడు. సో బ్రెయిన్ లారా చూసుకుంటే అందరికంటే కూడా నాకు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో గడిపించిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది బ్రెయిన్ లారా అనే మాత్రమే అని చెప్పేసి బ్రెయిన్ లారా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే దాంతోపాటు మరి టెక్నికల్గా చూసుకుంటే ఇటువైపు రాహుల్ ద్రావిడ్ అలాగే సచిన్ టెండూల్కర్ వీళ్ళిద్దరు కూడా టెక్నికల్గా చాలా బాగా ఆడుతూ ఉంటారు. సో మరి వీళ్ళందరికంటే నాకు ఆల్ టైమ్ బెస్ట్ ఎవరు అంటే జాక్ కలీస్ అని అయితే చెప్తానని చెప్పేసి సో మరి ఈ 6 ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి మీ బెస్ట్ ప్లేయింగ్ 5 ఎవరు అనేది కింద కామెంట్ చేసేయండి.